విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి మీనంలో సంచారం చేస్తూ 14వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కుంభంలో సంచారం చేస్తూ 23వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మేషంలో సంచారం చేస్తూ 2వ తేదీన వక్రగతి ఆరంభం చేసి 9వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. 25వ తేదీన వక్రత్యాగం చేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మీనంలో సంచారం చేస్తూ 24వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కన్యారాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలి చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధువర్గం వారితో ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. ధన ఆదాయం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ప్రాథమిక విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్యాభ్యాసం చేసే వారికి కొంత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు 2వ వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ పై అధికారుల ప్రశంసలు పొందగలుగుతారు. ఆర్థికమైన ఫలితాలు చాలా ఆనందదాయకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ మాసం చాలా లాభదాయకంగా ఉంటుంది. అయినప్పటికీ వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ వంటివి ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది. భాగస్వామి వ్యాపారస్తులకు 2వ వారం తర్వాత వ్యాపారపరమైన ఇబ్బందులు ఉంటాయి. వివాహం కాని వారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి మొదటి 3 వారాలు కుటుంబంలోని పెద్దలతో చిన్న చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. కనుక మాటను కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది. చివరి వారం నాటికి ఈ సమస్యలన్నీ తగ్గి గృహంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించిన అభివృద్ధి బాగుంటుంది. ఇల్లు, స్థలాలు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోలు వ్యవహారాలు మొదటి 3 వారాలు వాయిదా వేసుకొని చివరి వారం నాటికి చేసుకోవడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మాసాంతానికి అన్నీ సర్దుకుంటాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కన్యారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఆదిత్య హృదయాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.